హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. మనంత ఛానల్ వండర్ఫుల్ ఉమెన్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు చాలా సింపుల్గా టేస్టీగా ఒక రైస్ రెసిపీని చేసి చూపిస్తున్నాను. ఇది స్వీట్ కార్న్ పులావ్ అండి. దీన్ని చాలా తొందరగా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు. లంచ్ బాక్స్కి బెస్ట్ ఆప్షన్. స్వీట్ కార్న్తో పులావా బాగుంటుందా? మొక్కజొన్న గింజలు అక్కడక్కడ పంటికి తగులుతూ తీయగా ఉండదా అనుకుంటున్నారా? ఎందుకంటే దీన్ని తినకముందు నేను అలాగే అనుకునేదాన్ని. కానీ దీన్ని టేస్ట్ చేసిన తర్వాతే తెలిసింది ఇది ఎంత బాగుంటుందో. మరి మీకు కూడా నచ్చే విధంగా ఈ స్వీట్ కార్న్ పులావ్ ని చాలా టేస్టీగా ఎలా చేసుకోవచ్చు, అలాగే ఇక్కడ చూపిస్తున్న విధంగా రైస్ ని పొడి పొడిగా వచ్చేటట్లు సరైన కొలతలతో ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. సో మరి అయితే ఇంకా ఆలస్యం చేయకుండా చూసేద్దామా. ఈ పులావ్ చేయడానికి నేను ఇక్కడ 1 కప్పు బాస్మతి రైస్ ని తీసుకున్నానండి. ఇవి 250 గ్రాములు ఉంటాయి. మీరు బాస్మతి రైస్ బదులు కావాలంటే సోనా మసూర్ అయినా తీసుకోవచ్చు. ముందుగా వీటిని శుభ్రంగా కడిగేసిన తర్వాత తిరిగి ఇందులో వాటర్ పోసుకుని ఒక అరగంట పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకోండి. అప్పుడు మనకి రైస్ తొందరగా ఉడుకుతుంది, అలాగే రైస్ పొడి పొడిగా కూడా వస్తుంది. అలాగే ముందుగా స్వీట్ కార్న్ గింజలను కూడా ఒలిచేసుకుని ఉంచుకోండి. 1 కప్ రైస్ తీసుకుంటే 3/4 కప్పు గింజలు అయితే కరెక్ట్ గా సరిపోతాయి. అలాగే వీటితో పాటు కొన్ని కూరగాయ ముక్కలను కూడా ఇలా ముందుగానే కట్ చేసేసుకుని ఉంచుకోండి. కూరగాయ ముక్కల్ని ఎక్కువ తీసుకోవద్దు, కొంచెమే తీసుకోండి. ఎక్కువగా వేసుకుంటే మనం చేసేది స్వీట్ కార్న్ రైస్ కదా, ఆ ఫ్లేవర్ ని ఇవి డామినేట్ చేసేస్తాయి. ఇక్కడ నేను మీకు పులావ్ ని కుక్కర్ లో చేసి చూపిస్తున్నానండి. మీరు స్టవ్ మీద గిన్నెలో కూడా చేసుకోవచ్చు. కుక్కర్ గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని వేడి చేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ షాజీరా, 4-5 లవంగాలు, 1 లేదా 2 యాలకులు, 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, 5-6 మిరియపు గింజలు, 1 అనాస పువ్వు, 1 బిర్యానీ ఆకు వేసుకుని వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో 1 మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకుని వేసుకుని వీటిని లైట్గా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్న కూరగాయ ముక్కలను వేసేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల బీన్స్ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల బఠానీని వేస్తున్నాను. తర్వాత ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్న స్వీట్ కార్న్ గింజలు 3/4 కప్పు ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 1-2 నిమిషాల పాటు వేయించుకోండి. వీటిని మరీ ఎక్కువ వేయించొద్దు, 1-2 నిమిషాలు వేయించుకుంటే చాలు. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి నానబెట్టుకుని ఉంచుకున్న బియ్యం ఉన్నాయి కదా, దాంట్లోంచి వాటర్ని తీసేసి బియ్యం మాత్రమే ఇందులో యాడ్ చేసుకోండి. బియ్యం మొత్తం యాడ్ చేసేసిన తర్వాత చెక్క స్పూన్ ఉంటుంది కదా, దాని వెనకాల కాడవైపు నుంచి బియ్యం విరగకుండా నెమ్మదిగా కలుపుకోండి. ఇలా నెమ్మదిగా కలుపుతూ కొద్దిగా వీటిని వేయించుకున్న తర్వాత ఇందులో 1 కప్పు బియ్యంకి గాను 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. బియ్యం నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, వాటిని వేస్ట్గా పడేయకుండా దీంట్లో యాడ్ చేసేసుకోండి. బాస్మతి రైస్తో కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి 1.5 కప్పు వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీరు బాస్మతి రైస్తో డైరెక్ట్గా గిన్నెలో చేసుకునేటట్లయితే మాత్రం 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని నెమ్మదిగా అన్నీ కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క విజిల్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, ఇంకా మనకి పులావ్ రెడీ అయిపోయినట్లే. విజిల్ ప్రెషర్ తగ్గిన తర్వాత మూత తెరుచుకోండి. వావ్, చూడడానికి చాలా బాగుంది కదా. ఇప్పుడు ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీర తరుగు, కొంచెం పుదీనా తరుగు కూడా వేసుకుని ఒకసారి నెమ్మదిగా కలిపేసుకోండి. వేడి మీద కొంచెం ముద్దగా ఉన్నట్టు ఉంటుంది కానండి, 1-2 నిమిషాలు ఆగి సర్వ్ చేసుకోండి, పొడి పొడిగా వచ్చేస్తుంది. మరి చూసారు కదా దీన్ని ఎంత సింపుల్గా చేసుకోవచ్చో, తొందరగా కూడా రెడీ అయిపోయింది కదా. టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఈ స్వీట్ కార్న్ పులావ్ని ఇంట్లో ఓసారి చేసి చూడండి. మీరు కనుక చేస్తే మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాన్ని నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోరు కదా. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.